సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలమైన మనల్ని మనం గెలిపించుకొని మనల్ని మనం పాలించుకుందామని టీఆర్పీ రాష్ట్ర నాయకులు ఒట్టే జానయ్య యాదవ్ అన్నారు. మంగళవారం టేకుమట్ల గ్రామ పంచాయతీ టీఆర్పీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాలా సైదులు యాదవ్కు మద్దతుగా కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలపైన మనల్ని మనం గెలిపించుకొని మనల్ని మనం పాలించుకుందామని టీఆర్పీ రాష్ట్ర నాయకులు వట్టే జానయ్య యాదవ్ అన్నారు. మంగళవారం టేకుమట్ల గ్రామ పంచాయతీ టీఆర్పీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాల సైదులు యాదవ్కు మద్దతుగా కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు. బీసీలంతా ఐక్యం కావాల్సిన సమయం వచ్చిందని మనల్ని మనం గెలిపించుకుందామన్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అయిపోతున్నా నేటికి బీసీలను అనగదొక్కుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టేకుమట్ల గ్రామంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మక్కై టీఆర్పీ అభ్యర్థిని ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్పీ సర్పంచ్ జాల సైదులు యాదవ్ మాట్లాడుతూ అగ్రకులాల ఆధిపత్యాన్ని పాతాళానికి తొక్కేలా ప్రజలంతా టీఆర్పీ బలపరిచిన నన్ను గెలిపించాలని కోరారు. ప్రజలందరి కష్టాలు తెలిసిన నాకు వారి సమస్యలను పరిష్కరించేలా ఆదరించాలన్నారు. గ్రామాభివృద్ధిని కోరుకునే ప్రజలంతా టీఆర్పీని గెలిపించుకునేందుకు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆదరించాలన్నారు. బీసీలంతా ఏకమవుదాం, టీఆర్పీ పార్టీలో చేరుదాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దాం. జాల సైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుకే, జాల సైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిద్దాం. జై బీసీ, జై టీఆర్పీ. అధికారం, ఆత్మగౌరవం, వాటా. టేకుమట్ల గ్రామ పంచాయతీ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మన టేకుమట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పరిచిన అభ్యర్థులను గెలిపిద్దాం. జాల సైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుకే, జాల సైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించబోతున్నా. డబ్బులు పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ డబ్బులు అందుకని పేదలు వచ్చి కొట్లాడుతాం. మీ అందరి పక్షాలు టీఆర్పీ బలపరిచిన జాల సైదులు యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వీరి గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించే ప్రార్థన. టీఆర్పీ అనగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది బీసీల పార్టీ. బీసీ బతుకులు మార్చడానికి మన తలరాత మార్చని 80 ఏళ్ళైనా ఇలాంటి మన బతుకులు ఇంకా ఓట్ల నాడు పైసలు అడుపుకునే కానీ ఉన్నాం. మనం ఓట్లేసిన నాయకులు మాత్రం అమెరికాలో, ఆస్ట్రేలియాలో సెట్ అవుతారు. హైదరాబాద్ మన పొరగాలు ఎదుగుతున్న పల్లెల్లో మాత్రం ఇక్కడ చేసుకుని పోవాలి. ఎందుకంటే ఈ పిల్లగాడు గెలిచిందంటే మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీలో గెలిచినట్టు, వాళ్ళు గెలిచేంది కానీ పైసలు గెలిచినట్టు, దొరలు గెలిచినట్టు. మన దొరలు గెలవాళ్ళం, మన బతుకులు గెలవాలి. ఇన్నేళ్ళ నుంచి మన కోసం ఒక పార్టీ పుట్టలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఒక తీర్మానం మళ్ళీ ఒక ఒట్టే జానే లాంటి వాళ్ళు కొట్లాడి నా మీద 100 కేసులు పెట్టిన సంగతి తిరిగే దొరకారు. నేను టీఆర్పీ పార్టీ తరఫున నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. నా గుర్తు కత్తెర గుర్తు. నా కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే టేకుమట్ల గ్రామ అభివృద్ధికి నా సాయశక్తుల సహకరిస్తానని మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు పెడుతున్నాను. నేను గెలిస్తే మీరందరు గెలిచినట్టే. మీరు వేసే ఈ ఓటు నాకేసినట్టు కాదు, మీరే వేసుకొని మీరే గెలిచినట్టు. నేను మీ దగ్గరనే ఉండి మీ వెన్నంటుండి మీకు సహాయపడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. 80 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ
మైనార్టీల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్న మెజార్టీ ప్రజల యొక్క రాజ్యాధికారంలో వాటా కల్పించడమే లక్ష్యంగా మరి ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మరి వాళ్ళ సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని టేకుమట్ల గ్రామ పంచాయతీలో ఇవాళ పోటీ చేస్తున్నటువంటి మరి జాల సైదుల యాదవ్ గారి కత్తెర గుర్తుపై ఓటు వేయాల్సిందిగా ఈ గ్రామ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రజల్ని పాలించినటువంటి మరి వాళ్ళ 3-4% లేనటువంటి అగ్రవర్ణ పాలకుల యొక్క పాలనలో 70-80 ఏళ్ల నుండి ఈ ప్రజల యొక్క బతుకులు మరి ఎన్నికల సమయం రాగానే మరి ఎన్నికల ఆలోచనతోనే మన ఓటు మనం వేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన్ని నిలబడుతున్నటువంటి మన వర్గాలని మన బిడ్డల్ని హక్కున చేర్చుకొని మరి మన ఓటు మనం వేసుకున్నాం అనేటటువంటి చైతన్యంతోనే మనల్ని మనం పాలించుకున్నాం అనేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఒక అగ్రవర్ణ పాలకులను బొందబెట్టి ఈ పార్టీలని రాష్ట్రం నుంచి తరిమివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ ముఖ్యంగా టేకుమట్ల గ్రామ ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఇక్కడ అగ్రవర్ణ పాలకులకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాత్రికి రాత్రి మాట్లాడుకొని ఇవాళ రాజ్యాధికార పార్టీ పోటీలకు రాగానే మరి 2 పెద్ద పార్టీలు ఒకటై ఇవాళ మన జాతి బిడ్డ మరి జాల సైదులు పోటీ చేయడాన్ని మరి వాళ్ళందరూ కూడా అనేక రకాల కుట్రలతోనే మరి నిర్బంధాలు ఇబ్బందులు పెట్టేటటువంటి సందర్భం కనబడతా ఉంది. అందుకనే సోదరులారా, ఇన్నేళ్ల తర్వాత మీకు ఒక అవకాశం వచ్చింది. మరి ఓటు అనేది తెరచాటు వేసుకునేటటువంటి అవకాశం, మరి మీ యొక్క ఆత్మాభిమానాన్ని చాటుకునేటటువంటి అవకాశం మీ గుండెల మీద చేసుకొని ఇంతకాలం మనం ఎవరికి ఓటు వేసినాం, ఎందుకు మన బతుకులు 70-80 ఏళ్ళైనా మన బతుకులు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా 2000 పెన్షన్, ఇంకా రేషన్ కార్డుల కోసం అరువులు చేస్తా ఉన్నామంటే దీని కారకులైనటువంటి ఈ దొంగ కొడుకుల్ని, ఈ అగ్రవర్ణ పాలకుల్ని మరి అంతమొందించేటటువంటి అవకాశం వచ్చింది. మరి వాళ్ళ పార్టీ మన రాష్ట్రంలో మొట్టమొదటి